అంటే నేననేది ఇప్పుడు మీకు ఎక్కడి నుంచైనా ఆఫర్లు కానీ ఏమైనా రావడం ఏం జరుగుతాయా? ఆఫర్లు అంటే ఎలాంటివి? అంటే ఇది సినిమాలు సినిమాలా? ఏదైనా కామెడీ షోలు కానీ సినిమాలు కానీ అట్లా ఏమైనా అడుగుతారా? నువ్వు ఎప్పుడు చూసినా అదే మైండ్లో ఉన్నట్టున్నావు నువ్వు. ఆఫర్లు అంటే ఏం నువ్వే బిజినెస్ మైండ్లో ఉన్నట్టున్నావు ఇంకా. ఆఫర్లు అంటే మంచి అలాంటి ఆఫర్లు వస్తాయి అన్న. వాటి కోసమే వెయిట్ చేస్తున్నా. ఇంకా నువ్వు అన్నట్టుగా మంచి ఓరియంటెడ్గా చేస్తే చేస్తా అన్న. కాన్సెప్ట్ మట్టికి మారుతాం అంటే ఇప్పుడు ఏదైనా సరే నెగిటివిటీ లేకుండా వెళ్తుందన్న. ఏదైనా జనాలు ఇప్పుడు ఉత్తమ పురుషుడు తీస్తుంటే ఎప్పుడు చూస్తానన్న చూడ్డు. మిర్జాపూర్ లాంటిది ఎంత ఫేమస్ అన్న, మామూలుడి తీస్తే ఉంటుందా? వాడు అక్కడ అంత తక్కువడైనా కానీ ఆ బూతులకి దానికి జనాలకు కావాల్సింది అదే అన్న. మంచి చూసేవాళ్ళు కొంత 100%లో 30% ఉంటారు. 70% ఏంటంటే బయటికి అయ్యా మొత్తం వాళ్ళకి కావాల్సింది. మొత్తం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు ఇవే అయిపోయినాయి. అయిపోతున్నాడు. మంచి చేసేవాడు కూడా ఎప్పుడు దాకా ఎందుకన్నా, మొన్న దాకా మంచి రీల్స్ చేసేవాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వాళ్ళని పాయింట్ నేమ్ చేసి చెప్పడం ఎందుకులే కానీ ఆఖరికి వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు వెనకాల ఒక బూతు మాట్లాడటం. వాళ్ళకు కూడా అర్థమైంది అనుకుంటా, కొట్టుడేవారు ఉంటే లెగుతుందని. ఓకే, మీకు వీళ్ళు తెలుసా? వైజాగ్ సత్య, ఉప్పల బాలు వీళ్ళందరూ తెలిసేవారా మీకు? తెలుసు అంటే ఆ విధంగా తెలియదు అన్నావు. మామూలు జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్గా తెలుసు అంటే పోయేవాడిని వేసా అంటవేంది, ఉప్పల బాలు వేసా అంటవేంది. ఏదో కొన్ని వీడియోలు ఉన్నాయి, ఉప్పల బాలు వేసి నైట్ కళ వచ్చిందిరా అని నిజంగా మొన్న పోయి వేసినావు అంట. కానీ అట్ట నిజంగా మేము వాళ్ళని తెగలేదు అన్నావు. జస్ట్ ఏదో ఇన్ఫ్లుయెన్సర్లు తెలుసు తప్ప అంతే. మీకు బాగా ఇష్టమైన అంటే క్యారెక్టర్ ఎవరిది? అంటే ఎలా అన్నా, అంటే హీరో కానీ అట్లా మనకి ఇష్టమైన క్యారెక్టర్ అంటే ఐ లవ్ ప్రభాస్ అన్న. క్యారెక్టర్ పరంగా అయినా సో అన్నలాగా ఉండలేములే కానీ మనం నెగిటివిటీ పరంగా వదిలేస్తే ప్రభాస్ అంటే ఇష్టం. ఓకే, మామూలు ఇట్లా మీరు మాట్లాడే వర్షంలో ఎవరంటే ఇష్టం? ఆర్జీవి అంటే ఇష్టం, బాగుంటుంది. రాంగోపాల్ వాడే అన్న. నిజం చెప్పాలంటే లవడ నువ్వు ఒకటి ఎదుటోడి గురించి ఆలోచిస్తే లైఫ్లో ఎదగమనేది. వాడేమనుకుంటున్నాడు ఈడానికి ఐ డోంట్ కేర్, నాకు ఎవడేమనుకుంటాడు అనే దాని గురించి మాకొద్దు. ఇప్పుడు అదే కన్నా మాది కూడా. ఇప్పుడు ఎంత నెగిటివిటీ చేస్తున్నావు అంటే నువ్వు వాడి గురించి పట్టించుకుంటే లైఫ్లో నువ్వు ఎదగాలంటే ఎదగలే. సో ఆర్జీవి అనేది కొన్ని సర్లే ఉంటుంది కన్నా ఊరొకళ్ళ. మాకు కూడా ఎదుటోని పట్టించుకోకు, నీ లైఫ్ నువ్వు చూసుకుంటూ బాగుంది. ఓకే, నాగార్జున లాంటోడే అన్నాడు కన్నా, నాగార్జున గారు లాంటి వాళ్ళు ఆయనే అన్నారు ఆర్జీవి అంటే లాగా ఒక్కసారైనా బతకాలని, ఒక్క రోజైనా. సో మరి ఎలా మీకు ఫైనాన్షియల్గా ఎలా ఉంది, ఏంటి పరిస్థితి? ఫైనాన్షియల్గా అంటే మీకు ఇన్స్టాగ్రామ్ మీద యూట్యూబ్ మీద వాటి మీద వచ్చింది సరిపోతుందా? అసలు ఎంత వస్తుంది, ఎంత సంపాదిస్తున్నావు? ప్రమోషన్లు కూడా చేస్తున్నానని చెప్పాను అన్నావు, బిజినెస్ కూడా అన్నావు. అంటే ఇప్పుడు ఎలా అంటే అన్న, నీకు మనకి ఏదన్నా చెయ్యాలన్న వాళ్ళకి మేము కొలాబ్ అవుతాం. కొలాబ్ అయినప్పుడు వాళ్ళు ఎంతో ఒకటి ఇస్తూ ఉంటారు. ఇక మన అనుకున్న వాళ్ళని అయితే ఫ్రీగానే చేద్దాం. సో అది మా అన్నయ్య ఫైనాన్షియల్గా నన్ను బాగా ఆదుకుంటాడన్న. మీరు చేస్తున్న వాటి మీద ఎట్లా ఎంత వస్తుందని అంటే ప్రెసెంట్గా చెప్పొచ్చా అంటే ఏమో ప్రెసెంట్ అయితే ఇన్స్టాగ్రామ్ మీద వస్తూనే ఉంటుంది. అంటే పర్టికులర్గా అంటూ రౌండ్ ఫిగర్ అంటే ఏం లేదు కానీ కొన్ని ఏ ప్రమోషన్ తగ్గట్టు ఉంటుందన్న. ఏ ప్రమోషన్ చేసుకుంటే దానికి తగ్గట్టు. హెయిర్ ఆయిల్ కానీ జాతకాలని మమ్మల్ని జాతకాలు అడుగుతున్నాడు చూడు. మా జాతకం బాగుంటే ఇయ్యో మమ్మల్ని జాతకాలు వీళ్ళు అడుగుతున్నాడు అంటే వాడు ఇంకా ఎంత ఉత్తమం పురి. సర్లే కానీ వాడు అడుగుతున్నాడు, ఆ రంగురాలు లేదో చెప్తే బాగుంటుంది. ఎలాగంటే స్టోరీకి వచ్చి ఎంత కట్ట అడుగుతాం అన్న. ఇప్పుడు ఓయోకి డబ్బులు లేవనుకో, అమ్మనే చేస్తా రిక్వెస్ట్లో, అమ్మ దీన్ని వేయాలి ఈరోజు డబ్బులు ఏం లేవంటే ఇక ఆ రిక్వెస్ట్లో పోయి ఏ ప్రమోషన్ ఉందని అన్న నేను చేస్తా అన్న ఇప్పుడు అన్నానంట. ఈ అమ్మనే డబ్బులు కొడతారో పోయి వేసుకోవడం ఇక అట్టగా. జాతకాలు ఏంటి అంటే ఏమడుగుతారు? జీవితంలో నాలాగా ఎదగాలన్నా, నాలాగా నా జీవితం చాలా బాగుంది, నేను ఇల్లు సాధించే ఈ సుత్తి చెప్పాలంటే నేను ఇక అలాంటి ఇది పెట్టుకోండి, ఈ రంగురాళ్ళు పెట్టుకోండి, దాన్ని పెట్టుకోండి, మీరు జీవితంలో పైకి లెగిస్తారు, కింద లెగిస్తారు, అన్నీ ఫేకే అన్నా నన్ను అడిగితే. వాటికి ప్రమోషన్ చేశారు. మరి ఇప్పుడు మనకున్న ఫేమ్ అదేగా, మనం ఏది చెప్పినా ఊరి అన్న ఇది చేస్తున్నాడంటే ఇది నిజమే అనుకుంటా. అబ్బా ఎమ్మనే ఫోన్ కొట్టి
100లో 20% అన్నా కానీ ఖచ్చితంగా ఫోన్ చేసి ఏందని కనుక్కో అన్న. ఇప్పుడు నీతులు చెప్పాడు కంటే కూడా అలాంటివి ఎక్కువ నమ్ముతారన్న మన వాళ్ళు. ఇప్పుడు ఆ తప్పు చేయ మాకు మోటివేషన్ చెప్పాడు కన్నా కానీ ఆ రంగురాళ్ళు పెట్టుకో అది బాగా పనిచేసిద్ది, ఆ నిమ్మకాయ మన ఇప్పుడు ఉంది 90% అదే అన్న. 90% బాబాజీలు వాళ్ళజీ ఆజీలు ఈజీలు చెప్పిన మాటలే ఉంటారు మన వాళ్ళు. వాళ్ళకి వల్ల అనిపించింది ఎవడేం చేయడు. ఓకే, రైట్. ఇప్పుడు మీరున్న ఏరియాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి అక్కడ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్? రాజకీయం గురించి చేసేదే వీడియోలు ఎక్కువ. నా కొడక నువ్వు మా గురించి మాట్లాడుతున్నాను. నన్ను మా ఊర్లో ఉండనివే ఏందన్నా. ఎందుకులే నువ్వు ఆగన్నావు. ఇప్పుడు ఏదో చెప్తా ఇక ఆ ఊర్లో కూడా ఉన్నాయి. ఈ నా కొడుకులు బూతులు చేస్తుంటేనే ఈ నువ్వు కొంచెం ఎక్కువ. ఒక అల్లు అర్జున్ అన్న గురించి ఒకటి చేసాం. బాయ్ ఫ్యాన్స్ అందరూ చేసి వేసుకుంటున్నారు. ఏం తప్ప ఉంటున్నారు పొద్దున మార్నింగ్ 9 నుంచి 6 టైంలో ఊరు రావట్లేదు ఏంటబ్బా అంటే అందరు స్కూల్కి వెళ్తున్నారు. సరే ఈవినింగ్ టైం అప్పుడు వద్దాను అంటే రారు. సో అది అసలు బాయ్ ఫ్యాన్స్ ఊరుకోవట్లేదంటే ఇంక నువ్వు ఎందుకు నన్ను ఊర్లో కూడా ఉండనిచ్చింది. అమ్మో రాజకీయ పొలిటీషియన్ పరంగా వద్దన్న మనకి కాదు. అంటే ఇప్పుడు జరిగిన అంటే ఏంటి దేని గురించి మాట్లాడారు అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి కాదు. మేము ఒక వీడియో చేసాం అల్లు అర్జున్ మీద. సిరిగా ఉన్నాను. అయితే ఏంటంటే నా బెస్ట్కి ముద్దు పెడతా. అయితే నా బెస్ట్ని అడిగి అది ఇది అని అంటే నువ్వు ఎవరు ఫ్యాన్స్ అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తగ్గేదే లేదని ఇది. అయితే పోయి అల్లు అర్జున్ మేమంద కాదు ఆల్రెడీ చేసిందే మనోడు ఒకటి చేసింది అది పెట్టాం అంటే అబ్బా దానిలో ఒక 150 కామెంట్లు వచ్చినాయి. దానిలో హైలైట్ ఏంటంటే అన్న 120 దాకా స్కూల్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళి తప్ప 30 దాకా ఎవడీ లేరు. అందరు బాయ్ ఫ్యాన్సే. స్కూల్కి వెళ్ళి వచ్చా చెప్తా ఉండు నా కొడక నీ అడ్రస్ ఆడబెట్టు ఇక అలాంటివే. వద్దులే ఇప్పుడు అన్నతో పోయి అన్ననే ఎటువంటి కించపరచట్లేదు మళ్ళీ ఎందుకులే ఆడికెళ్ళాక మమ్మల్ని వేసుకుంటారు. ఓకే, అంటే మామూలుగా ఊరికి అడిగాను అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమైనా చెప్తామని చెప్పాను. డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్ సీఎం అంటే షీజ్ ద సిప్పా. డిప్యూటీ సీఎం గారు షీజ్ ద సిప్ ఎందుకులే కానీ అంటే ఎలా ఉందని. బాగానే ఉంది, ఆయన వర్కౌట్ అయింది. కానీ ఈజ్ అన్న సూపర్ అన్న ఎంత కాదన్న. పవర్ స్టార్ అంటే ప్రభాస్ తర్వాత ఆయన అంటే హీరో పరంగా అయితే బాగా ఎక్కువ. ఇక రాజకీయం పరంగా అయితే సూపర్ పవన్ కళ్యాణ్. కానీ కొన్ని ఈ మధ్య అన్న పాపం తెలిసేస్తున్నాడు తెలియజేస్తున్నాడు అర్థం కావట్లేదులే. ఆ షీజ్ ద సిప్ అనేది మేము చాలా హర్ట్ అయ్యా అన్నా. నేను పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇక ఫేమ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇక అన్నని ఏదో ఒక పాయింట్ అవుట్ చేసి తొక్కుదామని చూస్తూ ఉంటారుగా. పరిపాలన అయితే బాగానే ఉందన్న. వద్దులే బాగాలేదంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏదో ఒక కేసు నువ్వు ఆ అమ్మాయితో నా గుండెలో నాకెందుకు బాగుంది. ఆ గుండెలో ఇప్పుడు చెప్పానుకో పవన్ కళ్యాణ్ నేను నా గుండె ఏం చేస్తాను ఆయన నాకు ఉన్న నిజాలు చెప్పాను. అమ్మంటే అసలుకే అన్న బాగానే ఉంది పరిపాలన అయితే మాకెళ్ళి మంచిగా చేస్తున్నారన్న. చాలా అభివృద్ధి చెందించారు, చాలా బాగుంది. టీడీపీ కూడా మంచిగా చేస్తున్నారు, బాగుంది. ఓకే, రైట్. అయితే చివరిగా కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి నీ అభిప్రాయం చెప్తావా? నీ లాంగ్వేజ్లో చెప్తావు మరి. అమ్మో ఊరన్నా ఊరు కొత్త వాళ్ళ భయపెట్టేస్తున్నావు నువ్వు. ముందే చెప్పు టక్కని నాకు అసలుకే నాకు నోటుతో లేక పుసుక్కునే అన్నాను కూడా. నువ్వేమన్నా అంటే నిన్ను నన్ను కలిపి ఇద్దరు కొడతారు కానీ నువ్వు ఆడో ఉంటావు, నువ్వు ఏటో ఒకటి చెక్కేస్తా ఉంటావు. నాకేముంది ఏది ఎటైనా గోవానే గీవానే దబ్బుతు నాకట్ట కుదరదుగా. పోయి మా ఊర్లోనే ఉంటా, మా ఇంటికాడికి వచ్చి వేసుకున్నారు అనుకో అసలు నేను రూమ్లో ఉన్నా ఇప్పుడు. సర్లే వద్దులే, ఆ టాపిక్ ఇద్దరికి మంచిది కాదు. వద్దులే నీకున్న నోటితో వాళ్ళకోయి చేస్తానండి నా గుండెగాడు అన్నా అనుకో ఇంకొద్దులే. ఓకే, రైట్. అయితే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.